ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము హనుమత్ జయంతి గురించి, ఇంకా హనుమత్ జయంతి రోజున ఏ విధంగా మనం పూజ చేస్తే మనకి చీడపీడలు దరి చేరకుండా ఉంటాయి, అలాగే విష జ్వరాలు ఎవరికైతే వస్తున్నాయో అవి రాకుండా, కొంతమందికి చెడు కళలు పీడ కళలు వస్తూ ఉంటాయి, ఇంకా ఎవరో తరిమినట్టుగాను వాళ్ళు భయపడుతూ ఉంటారు, రాత్రిపూట కళల్లోని కదిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైనా మనకి చెడు చేయించారేమో అనే ఉద్దేశం ఉన్నవారు, ఇంకా అలాంటి బాధలు పడుతున్నవారు, చెడు ఆలోచనలు వస్తున్నవారు, శత్రు బాధల నుంచి బయటపడదాం అనుకుంటున్నవారు, రోగాల నుంచి బయటపడదాం అనుకున్నవారు, విష జ్వరాల నుంచి బయటపడదాం అనుకున్నవారు తప్పకుండా మీరు హనుమత్ జయంతి రోజున ఈ రకంగానైతే చేయండి. మంచి ఫలితాలు అయితే పొందుతారు. అంతేకాదు స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. అయితే ఏ విధంగా పూజ చేయాలి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు, మన తెలుగు రాష్ట్రాలలోని హనుమత్ జయంతిని వైశాఖ మాసంలోని శుద్ధ దశమి నాడైతే చేస్తూ ఉంటారు. మరి ఈ వైశాఖ శుద్ధ దశమి మనకి మంగళవారము మే 12వ తారీఖు అయితే పడింది. అయితే నార్మల్గా దీక్షకు వచ్చేటప్పటికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి దీక్షను అయితే పూని ఈ దశమి వరకు చేస్తూ ఉంటారనమాట. ఏప్రిల్ 2 చైత్ర పూర్ణిమ నుంచి ఈ వైశాఖ దశమి వరకునైతే దీక్ష అయితే ఉందండి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరును. మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకునేది మటుకు అదిగో మే నెలలో వచ్చే ఆ దశమి రోజున అయితే చేస్తామన్నమాట. మరి స్వామివారికి ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా ఆ రోజు పూజ చేయాలి, అలాగే ఎటువంటి మంత్రాన్ని చదివితే మనకి విష జ్వరాల నుంచి బయటపడగలుగుతాము, శత్రు బాధల నుంచి బయటపడగలుగుతాము, అంతేకాకుండా రోగాలనైనా కూడా అధిగమించగలిగే శక్తి మనలోనైతే కలుగుతుంది. దాని గురించి తెలుసుకుందాము. హనుమాన్ బడబాణల స్తోత్రం అని ఉంటుంది. హనుమాన్ బడబాణల స్తోత్రం అని మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టండి. హనుమాన్ బడబాణల స్తోత్రం PDF ఇన్ తెలుగు అని కొడితే చక్కగా మీకు PDF పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోని పూర్తిగానైతే శ్లోకం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అడగకండి ఈ హనుమాన్ స్తోత్రం పెట్టండి అని చెప్పి. లేదు అని అంటే నేను డిస్క్రిప్షన్లోని లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు అందులోకి వెళ్ళిపోతారు, అది చూసుకోండి. అయితే ఇది ఏంటంటే మనకి PDFలోనే ఓపెన్ అవుతుంది చక్కగాను. అందులోని బీజాక్షరాలతో కూడిన మంత్రం అయితే ఉంటుంది, హనుమాన్ మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అటువంటి వాళ్ళు సాకిని, డాకిని, మోహిని ఎటువంటి పిచాచుల నుంచి అయినా కూడాను మనం బయటపడగలుగుతాము ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తే. లేదు అనుకుంటే ఆ రోజు ఏ విధంగా జపించాలి, ఎటువంటి పూజ చేయాలి అని అంటే, ఆ రోజు చక్కగాను పొద్దున్నే లెగిసి శుచి అయిపోయి ఆ తర్వాత మీరు పూజ రోజు చేసిన విధంగానే పూజనైతే చేసుకోండి. ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి సింధూర పూజనైతే చెయ్యండి. రామ మంత్రంతోని సింధూరంతోనైతే పూజ చెయ్యండి. శ్రీరాముల వారి మంత్రం చదివితే చాలు, ఆయన మనతోనే ఉంటారు, మన పక్కనే తోడుగానైతే ఉంటారు. ఆ మంత్రంతోని సింధూర పూజ చేస్తారు. అలాగే వీలైతే మీరు ఆకు పూజ కూడా చేయించుకోండి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు ఆకు పూజ చక్కగాను గుడికి వెళ్ళి చేయించుకోండి. ఆ తర్వాత చేయవలసింది ఏంటి అని అంటే, చక్కగాను ఈ బడబాణల స్తోత్రాన్ని మీరే చదవండి. ఆ PDFలో చూసి చదవండి. ఏదో వింటామండి, మేము చదవలేము అనుకున్న వాళ్ళు వినండి. చదవగలిగిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, స్పష్టంగా పలకగలిగిన వాళ్ళు మీరు మీ స్వయంగా చదవండి. ఎందుకనంటే ఆ వైబ్రేషన్స్, అందులో ఉన్న బీజాక్షరాల వైబ్రేషను ఎప్పుడు మీ ఒంట్లోని ఆ తరంగాల వలన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటట్టు అయితే చేస్తుందన్నమాట. మరి ఆ రకంగానైతే ఉంటుంది. తప్పకుండా ఈ పూజ చేసుకోండి ఇంట్లోని. అలాగే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, ఎప్పటి నుంచో చిరకాలంగానూ బాధపడుతున్న వాళ్ళు ఆకు పూజనైతే చేయించండి స్వామివారికి మనస్ఫూర్తిగాను. బడబాణల స్తోత్రం చదువుకోండి. ఇంకా అంతే, స్వామివారు మీతో ఉన్నట్టే. జై శ్రీరామ్. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళు కూడా దేవుడికైతే పూజ చేసుకుంటారు. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.